అటెన్షన్ ప్లీజ్. చేతి రాతను బట్టి వ్యక్తుల మనస్తత్వాన్ని విశ్లేషించే శాస్త్రాన్ని గ్రాఫాలజీ అంటారు. అలాగే ఇష్టమైన పండు ఏమిటో చెబితే మీ మనసు గతిరీతుల్ని ఆకళించుకుని మీ స్వభావాన్ని లక్షణాలను విడమర్చేవారు ఉన్నారని మీకు తెలుసా? బహుశా దీన్ని ఫ్రూట్ సైకాలజీ అనొచ్చేమో. ఫ్రూట్ థెరపీ వీడియో కొనసాగింపుగా చేసిన ఈ వీడియోలో కొన్ని పండ్లు, వాటిని ఇష్టపడే వారి గురించి చూద్దాం. 100% ఖచ్చితంగా అతికినట్లు సరిపోకపోవచ్చు, కానీ అధిక శాతం వ్యక్తుల విషయంలో ఈ అబ్జర్వేషన్స్ మ్యాచ్ అవుతాయన్నది విశ్లేషకుల అభిప్రాయం. అరటి పండును అమితంగా ఇష్టపడే వారి మనసు మెత్తన, ప్రేమతో సున్నితంగా వ్యవహరిస్తారు. ఆత్మవిశ్వాసం ఒక రవ్వ తక్కువే. వీరి మెతకదనాన్ని ఇతరులు సొమ్ము చేసుకుంటూ ఉంటారు. సీతాఫలాన్ని ప్రీతిగా ఆరగించేవారు బిడియస్తులై ఉంటారు. వీరిది సున్నితమైన మనసు. ఏ విషయంలోనైనా స్పష్టత కలిగి ఉంటారు. ఖచ్చితంగా వ్యవహరిస్తారు. ఇందులోనూ తొందరపాటుతనాన్ని బయటపడనివ్వరు. యాపిల్స్ ఇష్టపడే వారికి నోట్లో ఏ మాట ఆగదు. తరచూ ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటారు. చిరుబురులాడుతూ ఉంటారు. స్వయంగా పనులు చక్కబెట్టలేకపోయినా ఇతరులతో బాగా చేయిస్తారు. తరచూ ప్రయాణాలు చేయడాన్ని ఇష్టపడతారు. మామిడి పళ్ళంటే మోజుపడేవారు ఖచ్చితమైన అభిప్రాయాలు కలిగి ఉంటారు. వీరిని ఇతరులు తొందరగా ప్రభావితం చేయలేరు. సవాళ్లు ఎదుర్కోవడానికి సై అంటారు, వెనకాడరు. పైనాపిల్ అంటే ఇష్టపడేవారు నిర్ణయాలు తీసుకోవడంలో, వాటిని అమలుపరచడంలో ముందుంటారు. చేపట్టింది ఎంత పెద్ద పని అయినా జంకు గొంకు ఉండవు. నిజాయితీ, ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ వీరి మౌలిక లక్షణాలు. దీర్ఘకాలిక స్నేహితులు ఉంటారు వీరికి. బొప్పాయి పండు అంటే మక్కువ పడేవారు సాధారణంగా నిర్భీతితో ధైర్యంగా వ్యవహరిస్తారు. ఏం జరిగినా అంతా మన మంచికే అనుకుంటారు. చక్కని ఆలోచన ధోరణి, సునిశ్చిత హాస్యం, ఉదార గుణం వీరిని ప్రత్యేకంగా నిలబెడతాయి. అప్పటికప్పుడు అక్కడికక్కడే స్పాంటేనియస్గా స్పందించడం వీరి ప్రధాన లక్షణం. కమలా ఫలాన్ని ఇష్టపడే వారికి సహనం ఎక్కువ. ఆత్మస్థైర్యానికి ప్రతీకగా ఉంటారు. నిదానంగా పనిచేస్తారు. ఎంత కష్టానికైనా బెదిరిపోరు. వీరి పట్ల ఎవరైనా విశ్వాసం కనబరిస్తే వారి నమ్మకాన్ని వమ్ము కానివ్వరు. వీడియోకు సంబంధించి సమయ పరిమితుల దృష్ట్యా కొన్ని పండ్ల గురించే ఇక్కడ చెప్పడం సాధ్యపడింది. మరో అంశంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. దిస్ ఈజ్ బాలు ఎక్కల్ దేవరా సైనింగ్ ఆఫ్. నమస్తే.